నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం? ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ మధ్యలో కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. వాళ్ళు మనకి ఏపీఐ అనే ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్ నుంచి మనం డేటా తెచ్చుకుంటాము అట్లని మనం మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ మనం సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు మనకి ఇక్కడ బ్యాక్ ఎండ్ వాళ్ళు ఎవరు లేరు. మన కంప్లీట్ ఫోకస్ ఫ్రంట్ ఎండ్. సో మనం బ్యాక్ ఎండ్ పైన ఫోకస్ చేయట్లేదు. బ్యాక్ ఎండ్ ఈజ్ నాట్ అవర్ ప్రియారిటీ. మీరు కంపెనీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 2-3 ఏళ్ళు కంపెనీలో గడిపిన తర్వాత అప్పుడు కంపెనీయే చెప్తుంది నువ్వు కూడా బ్యాక్ ఎండ్ కూడా నేర్చుకో, ఓన్లీ ఫ్రంట్ ఎండ్ పని చేస్తానంటే కుదరదు. అప్పుడు మీకు 50,000 కాస్త ₹1,00,000 అయి ఉంటుంది. శాలరీ పెంచినప్పుడు ఆటోమేటిక్గా మన దగ్గర నుంచి వాడు ఎక్స్పెక్టేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో కంపెనీ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఖచ్చితంగా బ్యాక్ ఎండ్ నేర్చుకోవాల్సిందే. ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు మళ్ళీ కంపెనీ లోపలికి ఎంటర్ అయితే ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా ఎంటర్ అవుతారు, కానీ రిటైర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా కాదు కదా. There will be so many levels. That levels based on your knowledge. So obviously మీ ప్రొఫైల్ ఎంత స్ట్రాంగ్ అవుతా పోతే మీకు బెనిఫిట్స్ అంత ఇదిగా ఉంటుంది, పొజిషన్స్, ప్రమోషన్స్, ప్యాకేజెస్ కూడా అంతే ఇదిగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కంపెనీ మీ దగ్గర నుంచి ఎక్కువ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర బ్యాక్ ఎండ్ లేదు కాబట్టి నేను ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, బ్యాక్ ఎండ్ రిలేటెడ్ ఫోల్డర్. ఓకే, దానికి ఏ కమాండ్తో దాన్ని స్టార్ట్ చేయాలి కూడా చెప్తాను. అది మీ సబ్జెక్ట్ కాదు, మీకు సంబంధం లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. బట్ నేను ఇక్కడ ఒక డమ్మీ సర్వర్ని ఒకటి సెటప్ చేసి, ఎందుకంటే వేరే ఎవడో మనకి లింక్ ఇస్తేనే మనం ఆఫీస్లో పోయి వర్క్ చేయబోతాం, ఇక్కడ ఎవరు లేరు కదా. కాబట్టి నన్ను ఒక డమ్మీ సర్వర్ సెటప్ చేసేసి, ఇప్పుడు ఎలాగో రికార్డ్ అవుతా ఉంది కాబట్టి ఆ స్టెప్స్ మీకు తెలుస్తుంది. ఆ స్టెప్స్ని ఫాలో చేయండి. లేదా నాది ఒక యూట్యూబ్ వీడియో కూడా నేను క్రియేట్ చేసి పెట్టినాను, ఎట్లా లోకల్ సర్వర్ని సెటప్ చేయాలి అనేసి. దాన్ని ఫాలో చేస్తున్నారంటే ఇట్స్ జస్ట్ ఒక 10 సెకండ్లు 20 సెకండ్ల వరకు ఎంతసేపట్లో చేస్తారు చూడండి. సో ఫస్ట్ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఆ ఫోల్డర్ పేరు లోకల్ సర్వర్. ఓకే, సో ఇప్పుడు నేను ఆ ఫోల్డర్ లోపలికి వెళ్తాను. సిడి జావా స్క్రిప్ట్లోకి వెళ్ళి దాంట్లో ఉండే లోకల్ సర్వర్ లోపలికి వెళ్తాను. ఫస్ట్ మీరు రన్ చేయాల్సిన కమాండ్ npm init -s. దాని లోపల ఒక ఫైల్ క్రియేట్ అయి ఉంటుంది. లేదా మీరు జస్ట్ ఈ ఫోల్డర్ని కాపీ పేస్ట్ చేసుకోండి. మీ దీంట్లో నేను ఇప్పుడు ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేస్తానో దాన్ని కాపీ పేస్ట్ చేసుకునేయండి. దెన్ దీని లోపల npm install json server. తర్వాత ఒక ఫైల్ క్రియేట్ చేయాలి, దాని పేరు db.json. దీంట్లో db.json ఈ కమాండ్ మీరు రన్ చేయాలి ఆ ఫోల్డర్లో. బాగా స్పేస్లు అంతా బాగా చూసుకోండి. జేసన్కి సర్వర్కి మధ్యలో స్పేస్ లేదు. ఆర్ తర్వాత ఒక స్పేస్ ఉంది, మరలా 2 మైనస్లు, మరలా వాచ్ తర్వాత ఒక స్పేస్ ఉంది, మరలా db.json. ఈ స్పేస్ లేకుండా టైప్ చేసేసి సార్ ఎర్రర్ వచ్చింది అనుకోండి, మీరు జస్ట్ యాజ్ ఇట్ ఈజ్గా కాపీ పేస్ట్ కూడా చేయండి. సో దీన్ని అట్నే కాపీ చేసుకునేసి నేను ఎలాగైతే పంపించానో అలా మీరు జస్ట్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసినారంటే మీకు ఈ మాదిరి లింక్ వచ్చింది అంటే మన ఏపీఐ రెడీగా ఉన్నట్టు లెక్క. కంట్రోల్ బటన్ పైన ప్రెస్ చేసుకొని దాన్ని క్లిక్ చేస్తే ఈ మాదిరి వస్తుంది. ఓకే, ఇప్పుడు మన బ్యాక్ ఎండ్ రెడీ. నేను కోడ్ కమిట్ చేస్తాను. ఈ లోకల్ సర్వర్ని మొత్తం ఫోల్డర్ని అట్నే కాపీ చేసుకునేసి మీ ప్రాజెక్ట్లో పెట్టుకునేసి ఈ కమాండ్ ఇవ్వండి. ఇది బ్యాక్ ఎండ్ రెడీ. ఓకే, ఇది బ్యాక్ ఎండ్ గురించి. నౌ లెట్ us go and create the application. అజాక్స్లోకి వెళ్ళి sample2
tax.html. ఓకే, ఇన్ని రోజులు మనం ఎలాగైతే నార్మల్గా క్రడ్ ఆపరేషన్ చేసామో, క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్, సర్వర్తో కూడా ఆ పని చేయబోతాం. సర్వర్తో కూడా క్రియేట్ చేస్తాం, అక్కడి నుంచి డేటా తెచ్చి డిస్ప్లే చేస్తాం, అప్డేట్ చేస్తాం, డిలీట్ చేస్తాం. సో ఫస్ట్ ఫంక్షన్ క్రియేట్ యూజర్, సెకండ్ ఫంక్షన్ రీడ్ యూజర్, function edit user, function update user, ఫామ్ క్లియర్ చేయాలి కదా. ఫంక్షన్ క్లియర్ ఫామ్, డిలీట్ ఉంది కదా, ఫంక్షన్ డిలీట్ యూజర్. సో ఇవంతా మనం 1 by 1 చేయబోతున్నాం. ఇవి చేయడానికి ఫస్ట్ ఒక ఫామ్ క్రియేట్ చేసుకుంటాను. ఆ ఫామ్ లోపల దీనికి బూట్ స్ట్రాప్ యాడ్ చేసుకుందామా? వెయిట్. సో గో టు గెట్ బూట్ స్ట్రాప్, లింక్ కాపీ చేసుకుందాం, హెడ్ సెక్షన్లో అటాచ్ చేసేసాను. దెన్ గ్రిడ్, మనకు 2 గ్రిడ్లు కావాలి కాబట్టి ఇది ప్రస్తుతానికి ఓకే. ఫామ్ కావాలి కదా మనకి, గో అండ్ గెట్ ది ఫామ్. సో కాపీ దిస్, మన దగ్గర ఈమెయిల్, పాస్వర్డ్, మేబీ ఇంకొక ఫీల్డ్, లేదా ఫుల్ నేమ్, టైప్ వచ్చి టెక్స్ట్. ప్రస్తుతానికి వ్యాలిడేషన్ అవసరం లేదు. ఫుల్ నేము, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్. సో ఇవేం ప్రస్తుతానికి అవసరం లేదు నాకు. కంట్రోల్ ఎఫ్, క్లియర్. ఐడీలు ఇది వచ్చి ఫుల్ నేము, ఐడి ఇది వచ్చి ఈమెయిల్, ఐడి ఇది వచ్చి పాస్వర్డ్, టైప్ వచ్చి బటన్. సో ఫస్ట్ ఈ బటన్ నొక్కినప్పుడు ఈ 3 వాల్యూస్ రీడ్ చేయాలి. సో లెట్స్ గో దేర్, వేర్ యూజర్ ఈక్వల్ టు full name, hi Jayashree, good afternoon. 1 o'clock alva. Okay, join ಮಾಡ್ತೀನಿ. Just give me 2 minutes.